వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. ఈరోజు మన టాపిక్ నేటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య కొందరికి పరీక్షలంటే భయం. ఎలా అంటే రాసే ముందు ఎలా రాయాలని, రాసిన తర్వాత ఫలితాలు ఎలా వస్తాయని చాలామంది విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పరీక్షల భయం నుండి విజయం వైపు ఎలా వెళ్ళాలనేది ఈరోజు టాపిక్. ఇది ఒక ఎమోషనల్ జర్నీ. రాత్రంతా నిద్రలేని కళ్ళు, రేపేం జరుగుతుందో అన్న భయం. పుస్తకంలో పేజీలు తిరుగుతున్నాయి కానీ బుర్రలోకి ఏది వెళ్ళడం లేదు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్నేదో అడుగుతున్నట్టు, నువ్వు వెనకబడిపోతున్నావన్న ఆందోళన. అవునా? హలో స్టూడెంట్స్, పరీక్షల పట్ల భయాన్ని, ఆందోళనను తగ్గించుకొని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడానికి కొన్ని ముఖ్యమైన 7 చిట్కాలు అయితే ఇస్తాను. ముందుగా 4 చిట్కాలు ఇస్తాను, తర్వాత మిగిలిన 7 చిట్కాలు కూడా తెలియజేస్తాను. సిద్ధమవ్వండి. 10వ తరగతి పరీక్షలు మీ భవిష్యత్తుకు తొలిమెట్టు మాత్రమే, కాబట్టి కంగారు పడకండి. ద ఫస్ట్ అండ్ బెస్ట్ స్టడీ ప్లాన్, ముందస్తు ప్రణాళిక. చివరి నిమిషంలో చదవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి సిలబస్ను చిన్న భాగాలుగా విభజించి ఒక స్టడీ ప్లాన్ తయారు చేసుకోండి. దీన్నే బ్లూ ప్రింట్ అవగాహన అని కూడా అనవచ్చు. ప్రతి సబ్జెక్టులో ఏ చాప్టర్ నుండి ఎక్కువ మార్కులు వస్తాయో తెలుసుకోండి. ముఖ్యమైన అంశాలను మొదట ప్రాధాన్యత ఇవ్వండి. మొత్తం సిలబస్పై అవగాహన పెంచుకోండి. ఇలా చేస్తే మొదటి విజయం మీదే. అమ్మ ఆశలు, నాన్న కష్టం, వీటన్నింటినీ ఒక పేపర్ మీద పెట్టబోతున్నావన్న ఒత్తిడి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, నువ్వు చదువుతున్నది కేవలం మార్కుల కోసం కాదు, నీ కళ్ళలో ఉన్న కళల కోసం. ఇంక రెండో విషయానికి వస్తాం. పాజిటివ్ విజువలైజేషన్, సానుకూల ధోరణి. ఇది మాత్రం తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి గురు. మీరు పరీక్ష హాల్లోనికి ప్రశాంతంగా కూర్చుని సమాధానాలు చక్కగా రాస్తున్నట్లు ప్రతిరోజు 5 నిమిషాల పాటు ఊహించుకోండి. ఇది మీ మెదడును సానుకూలంగా మారుస్తుంది. పాత ప్రశ్నాపత్రాల సాధన. గత 5 సంవత్సరంలో ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షా విధానంపై పూర్తి స్పష్టత, ఎగ్జామ్పై పూర్తి క్లారిటీ వస్తుంది, భయం పోతుంది. ముచ్చటగా మూడో విషయానికి వద్దాం. మూడవది టేక్ బ్రేక్స్, విరామాలు తీసుకోవడం. ఇదేంటి, సిలబస్ చాలా ఉంటే బ్రేక్ తీసుకోవాలంటున్నాడు అనుకోకండి. ఇదే మన బ్రెయిన్కి అసలైన స్టోరేజ్. గంటల తరబడి ఏకదాటిగా చదవకుండా ప్రతి 40 నుండి 50 నిమిషాలకు 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. దీనివల్ల చదివిన బ్రెయిన్లో స్టోరేజ్ అవుతుంది, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ముఖ్యమైన పాయింట్స్ నోట్స్. ప్రతి పాఠంలో కీలకమైన సూత్రాలు, ఫార్ములాస్, డయాగ్రామ్స్ మరియు తేదీల కోసం చిన్న నోట్స్ రాసుకోండి. ఇది చివరి నిమిషంలో రివిజన్కు చాలా ఉపయోగపడుతుంది. ఇక టైం మేనేజ్మెంట్, ఇది చాలా అవసరం. మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎంత వచ్చిందో తర్వాత విషయం. వచ్చిన దాన్ని సకాలంలో రాస్తే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవచ్చు. లేకపోతే వచ్చినా కానీ తెలిసినా కానీ టైం లేకపోతే మిగతాదంతా వృధా. కాబట్టి పరీక్ష హాల్లో ఏ విభాగానికి ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. ఇందుకోసం ఇంట్లోనే మోడల్ పేపర్స్ రాసి టైం చెక్ చేసుకోండి. తద్వారా ఎంత టైంలో పరీక్ష రాయవచ్చో మీకు తెలుస్తుంది. ఈ భయం నిన్ను ఆపకూడదు. భయం ఎప్పుడూ నీ బలహీనత కాదు, నీ బాధ్యతను గుర్తు చేసే హెచ్చరిక మాత్రమే. ఆ భయాన్ని ధైర్యంగా మార్చుకో. నీ సిలబస్ కొండలా ఉండొచ్చు, కానీ నీ సంకల్పం ఆకాశమంతా ఉండాలి. ఒక ప్లాన్ వేసుకో, ఒక్కో అడుగు వేయి, నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఇక 4వ చిట్కా చూసేద్దాం, లేటొద్దు. బ్రీతింగ్ టెక్నిక్స్, శ్వాస వ్యాయామాలు. భలే ఉంది, టైం లేదురా బాబు అంటే ఎక్సర్సైజ్ చేయమంటున్నాడు అనుకోకండి. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. పరీక్షకు ముందు లేదా చదువుకునేటప్పుడు ఆందోళనగా అనిపిస్తే లోతైన శ్వాస తీసుకోవడం, డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, చదివినది త్వరగా ఎక్కుతుంది. ఇక 5వ విషయానికి వస్తే, ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలండోయ్. రోజుకి కనీసం 7 నుండి 8 గంటల వరకు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. పోషకమైన ఆహారం తీసుకోవడం మరియు తగినంత నీరు త్రాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా పరీక్షలు అయితే
టెన్షన్ లేకుండా సక్రమంగా రాస్తారు. కావలసినంత మార్కులు స్కోర్ చేయొచ్చు. 6th పాయింట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవాయిడ్ కంపారిజన్స్. పోలికలు వద్దు. ఇతరులు ఎంత చదివారు అనే దాంతో మిమ్మల్ని మీరు అస్సలు పోల్చుకోకండి. వాళ్ళు ఎక్కువగా చదివారు లేదా నాకంటే తక్కువగా చదివారు అనేది అస్సలు మిగతా వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. దానివల్ల మీరు చదివిన దానిని మర్చిపోవచ్చు లేదా చదవాల్సింది వాయిదా వేయవచ్చు. సో బీ కేర్ఫుల్. మీ ఓన్ డెవలప్మెంట్పై అంటే మీ సొంత ప్రగతిపై దృష్టి పెట్టండి. అనుకున్న దానిని అచీవ్మెంట్ చేయొచ్చు. 7వ విషయానికి వద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. అదేనండి రివిజన్, పునర్విమర్శ. ఇది ఎలా పనిచేస్తుందంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఒక రకంగా చెప్పాలంటే మన అద్దం ముందు కూర్చుంటే ఎలా ఉన్నామో అలా కనిపిస్తుంది. ఏమి తక్కువైతే దానిని సరిదిద్దుకోవచ్చు, తయారవ్వచ్చు. చదివిన వాటిని గుర్తుంచుకోవడానికి ప్లస్ కార్డులు లేదా మైండ్ మ్యాప్స్ ఉపయోగించి రివిజన్ చేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దాంతో చాలా ఎనర్జెటిక్గా ఎగ్జామ్స్ రాస్తారు. మంచి రిజల్ట్ వస్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ నీ జీవితం డిసైడ్ చేసే ఆఖరి యుద్ధం కాదు. ఇది నీ సత్తా ఏంటో చూపించే మొదటి అవకాశం. నువ్వు ఓడిపోవు, అయితే గెలుస్తావు, లేదంటే నేర్చుకుంటావు. నీ కష్టానికి ఫలితం దక్కే రోజు దగ్గరలోనే ఉంది. ధైర్యంగా వెళ్ళు, విజేతగా తిరిగిరా. సబ్జెక్ట్ గురించి అవగాహన, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్, పరీక్షల్లో సమయపాలన, అదేనండి టైం మేనేజ్మెంట్ అన్నీ ఉన్నా అసలైంది లేకపోతే మిగిలేది గుండు సున్నా. ఏముండాలి? అదేనండి ప్రజెంటేషన్ మీద దృష్టి. ఎలా ప్రిపేర్ అయ్యాం, ఎంత చదివాము, చదవలేదనేది సమస్య కాదు ఇక్కడ. మనకు వచ్చిన దానిని పరీక్షల్లో ఏ విధంగా రాసాము లేదా ప్రజెంట్ చేశాము అనేది అత్యంత కీలకం. దాని మీదే మార్కులు వస్తాయి. భౌతవ్యాన్ని నిర్దేశిస్తుంది. ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చు, ఏ క్వశ్చన్ బాగా వచ్చో వాటిని ఆర్డర్లో పెట్టుకోవాలి. బాగా వచ్చిన క్వశ్చన్కు సమాధానాలు ముందు రాయండి. అసలు ఆన్సర్స్ ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయంటే సమాధానాలను పాయింట్ల వైజ్గా రాయడం ద్వారా మార్కులు వేసే వారిని ఆకర్షిస్తాయి. అందువల్ల ఎక్కువ మార్కులు పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అస్సలు లేట్ చేయకుండా కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ స్పష్టంగా తెలియజేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియోను మీతో ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వేల చేతుల కంటే నువ్వు భయంతో ఉన్నప్పుడు నేనున్నాను అని భుజం తట్టే ఒక్క చేయి చాలు. ఈ వీడియో నీ భుజం తట్టి చెప్తుంది నువ్వు సాధించగలవు. ఆల్ ద బెస్ట్. మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి నోటిఫికేషన్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.